ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ T of is 1200 seconds. The specific rate constant in second inverse is. Specific rate constant means K. What is the relation between K and T of for first order reaction? అది మనకు కంపల్సరీ తెలియాలి. K is equal to 0.693 by T of. సో 0.693 by T of వాల్యూ ఎంత 1200 seconds. సో 0.693 by 1200. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 0.693నే 693 ఇంటూ 10 power 3తో మల్టిప్లై చేయండి. 693 ఇంటూ 10 power -3 బై ఇది 12 ఇంటూ 10 స్క్వేర్గా నోట్ చేయండి. అంటే అప్పుడు ఏమొస్తుంది చూడండి 12 693లో హౌ మెనీ టైమ్స్ 69లో 5 times 5 into 12 60 93లో 8 times 8 12s are 96 58 ఇంటూ 10 power -3 10 power 2 పైకి వస్తే 10 power -2 అంటే 10 power -5 seconds అంటే 58 ఇంటూ 10 power -5 ఎక్కడ ఉందో చూడండి. సో 58లో లేదు. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు 58ని మీరు 5.8 ఇంటూ 10 కన్వర్ట్ చేయండి. అప్పుడు 10 ఇంటూ 10 power -5 అంటే 10 power -4 seconds. సో 5.8 ఇంటూ 10 power -4 seconds. ఆల్రెడీ సెకండ్ ఇన్వర్స్ సెకండ్స్ కాదు కదా సెకండ్ ఇన్వర్స్. సో ఆన్సర్ ఏ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఏ రియాక్షన్ A + B గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. A కాన్సన్ట్రేషన్ ఈస్ గివెన్, B కాన్సన్ట్రేషన్స్ ఆర్ గివెన్, రేట్స్ ఆల్సో గివెన్. సో ద రేట్ కాన్స్టెంట్ ఫర్ దిస్ రియాక్షన్ ఇన్ స్టాండర్డ్ యూనిట్. మన రేట్ కాన్స్టెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆర్డర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇలా ఎప్పుడు ఇచ్చినా మనం ఏం చేయాలంటే ఫస్ట్ రేట్ లా ఎక్స్ప్రెషన్ రాయాలి. రేట్ లా ఎలా రాస్తాం ఫర్ ఎ జనరల్ రియాక్షన్ A + B గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A పవర్ M, కాన్సన్ట్రేషన్ ఆఫ్ A పవర్ M, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B పవర్ N. ఇక్కడ MN ఎందుకు రాస్తున్నాం, దీని ఆర్డర్ మనకు కరెక్ట్గా తెలియదు. ఇది ఎలిమెంటరీ రియాక్షన్ అనుకోండి A పవర్ 1 B పవర్ 1 అని రాసేస్తాం డైరెక్ట్గా. బట్ ఇట్ ఈజ్ కాంప్లెక్స్ రియాక్షన్ అంటే ఎలిమెంటరీ రియాక్షన్ అయితే వాడు బ్రాకెట్లో ఎలిమెంటరీ రియాక్షన్ అని ఇస్తాడు. ఎలిమెంటరీ రియాక్షన్ అని ఇవ్వలేదు అంటే అది కాంప్లెక్స్ రియాక్షన్ అవుతుంది. సో అప్పుడు A పవర్ M B పవర్ N అంటే A పవర్ సమ్ ఆర్డర్ సమ్ పవర్ కాన్సన్ట్రేషన్ B పవర్ సమ్ కాన్సన్ట్రేషన్. ఇలా నోట్ చేసిన తర్వాత ఈ మూడింటిని కంపేర్ చేసి మనం ఈక్వేషన్స్ రాయాలి. ఫస్ట్ చూడండి ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ కాన్సన్ట్రేషన్స్ని సెకండ్ కాన్సన్ట్రేషన్స్ని ఇనీషియల్ రేట్ని కంపేర్ చేయండి. ఫస్ట్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత A 0.02. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో కాన్సన్ట్రేషన్ 0.02. B కాన్సన్ట్రేషన్ 0.02. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ 0.04. అంటే 0.02 0.04గా కన్వర్ట్ అయింది అంటే హౌ మెనీ టైమ్స్ 0.02 ఇంటూ 2 ఇంటూ 0.02 ఈక్వల్ టు 0.04. అంటే ఫస్ట్ స్టార్టింగ్ B ఈజ్ కన్వర్టెడ్ టు 2B. అంటే ఇప్పుడు మనం రాయాల్సింది R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ చేంజ్ అవ్వలేదు, ఏ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. B చూడండి 2 times అంటే B ఈజ్ కన్వర్టెడ్ టు 2B అంటే A పవర్ M 2B పవర్ N. హౌ ద రేట్ ఈజ్ కన్వర్టెడ్, రేట్ ఈజ్ ఆల్సో 2 ఇంటూ 10 power -2 ఈజ్ కన్వర్టెడ్ టు 4 ఇంటూ 10 power -2. 2 ఇంటూ 10 power -2 4 అయింది అంటే మీనింగ్ ఏంటి 2 times రేట్ ఇంక్రీజెస్. సో అంటే రేట్ ఈజ్ కన్వర్టెడ్ టు 2R. ఇది రాయడం వస్తే మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 2R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A పవర్ M 2B పవర్ N. మనం తీసుకున్న రేట్ల ఎక్స్ప్రెషన్ R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A పవర్ M B పవర్ N. సో ఇది ఎలా కన్వర్ట్ అయింది 2R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A పవర్ M 2B పవర్ N. ఎక్స్ట్రాగా ఏమొచ్చినాయి చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాగా 2 వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రాగా 2 పవర్ N అంటే 2 పవర్ N ఈజ్ ఈక్వల్ టు 2, 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ N, ఎక్స్ట్రాగా 2 పవర్ N. సో అంటే N ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 కంప్లీటెడ్.
సో నెక్స్ట్ ఫ్రమ్ 2 and 3 ఈ రెండింటిని కంపేర్ చేయండి. 2 and 3 ఏ కాన్సన్ట్రేషన్ ఈజ్ డబుల్డ్. 0.02 becomes to 0.04 means A concentration is converted to 2 times increases. That means R is equal to K into A concentration is converted to 2A power M. B concentration 0.04, 0.04, no change. So B place lo మనం 0.04 power N. R 4 into 10 power minus 2 is converted to 8 into 10 power minus 2. అంటే 4 times ఇంక్రీజ్ అయిందని అనుకుంటాం. 4 times ఇంక్రీజ్ అవ్వాలా. 4 8 అయిందంటే 4 into 2 అంటే 2 times ఇంక్రీజ్ అయింది. సో R is converted to 2R అంటే 2R equal to K into 2A power M 0.0 power సారీ ఇక్కడ 0.04 కాదు B is does not change. సో B power M. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ట్రాగా ఏముంది 2 power M ఇక్కడ 2 power 1 అంటే 2 power M is equal to 2 power 1 that implies M is equal to 1 అంటే మనకి M is equal to 1 అండ్ N ఈక్వల్ టు 1. సో ఫైనల్గా మన ఆర్డర్ ఏమవుతుంది రేట్లా R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A పవర్ 1 B పవర్ 1 A పవర్ 1 B పవర్ 1. ఇప్పుడు R ప్లేస్లో ఏదో ఒక రియాక్షన్ తీసుకోండి. R ప్లేస్లో 2 into 10 పవర్ మైనస్ 2 2 into 10 పవర్ మైనస్ 2 ఈక్వల్ టు K ఇంటూ ఏ ఎంత 0.02 హోల్ పవర్ 1 B వాల్యూ 0.02 హోల్ పవర్ 1. సో 2 into 10 పవర్ మైనస్ 2 అంటే 0.02 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 0.02 ఇంటూ 0.02. సో 1 0.02 1 0.02 క్యాన్సిల్. సో దాని K ఈజ్ ఈక్వల్ టు 0.02 ఇటు సైడ్ తీసుకోండి 1/0.02 అంటే దీన్ని ఎలా రాయొచ్చు 1/0.02 అంటే 2 into 10 పవర్ మైనస్ 2 1/2 అంటే 0.5 ఇంటూ 10 పవర్ మైనస్ 2 పైకి వస్తే 10 స్క్వేర్ 0.5 ఇంటూ 10 స్క్వేర్ అంటే 5 into 50 0.5 into 10 స్క్వేర్ అంటే 50. సో ఆన్సర్ 50 ఉందో లేదో చూడండి ఉందిగా. సో ఆప్షన్ డి. ఏం లేదు చాలా ఈజీ. ఫస్ట్ ఈ 2 రియాక్షన్స్ని కంపేర్ చేసి మనం రేట్లా నోట్ చేసాం. సో దాని నుంచి మనకి ఎన్ వాల్యూ వచ్చింది. ఈ 2 రియాక్షన్స్ని కంపేర్ ఈ టూ డేటాని బేస్ చేసుకుని మనం ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఎన్ వాల్యూ అండ్ ఎం వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ రేట్లా ఎక్స్ప్రెషన్. ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ ఎనీ వన్ డేటా ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ వన్ డేటా అండ్ క్యాలిక్యులేట్ రేట్ కాన్స్టెంట్. క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి మనల్ని రేట్ కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్ ఇన్ స్టాండర్డ్ యూనిట్. సో 50. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 17th one. ఫర్ ఏ హైపోథెటికల్ రియాక్షన్ దట్ మీన్స్ కాంప్లెక్స్ రియాక్షన్ A gives C. A is equilibrium with B, it is a fast reaction. A plus B is equilibrium with C, it is a slow reaction. Rate law for this reaction. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా ఇచ్చినప్పుడు ఏం చెప్పాము ఇన్ దీస్ 2 రియాక్షన్స్ స్లో రియాక్షన్ ఈజ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ RDS అంటాం రేట్ డిటర్మైనింగ్ స్టెప్. సో ఓన్లీ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ those reactants which are involved in slow step, those reactants which are involved in rate determining step, that reactants only involved in rate law expression. Fast reaction మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. which reactants are involved in rate determining step, only that reactants involved in rate law expression. ఫస్ట్ రేట్ లా ఏంటి రేట్ లా ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది మనకి స్లో రియాక్షన్కి R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. స్లో రియాక్షన్లో మనం ఎన్ని రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అయితే అన్ని రాసేస్తాం. సో 1 రియాక్టెంట్ ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, 1 రియాక్టెంట్ ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. సో ఇది R ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. ఇప్పుడు మన ఆన్సర్ ఏమనుకుంటాం ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B, బట్ ఇట్ ఈజ్ రాంగ్. Rate law expression is applicable for slow reaction, that is correct, but in rate law no need to write. In rate law
ఎక్స్ట్రా మనకి ఏమైనా మెయిన్ రియాక్షన్లో తీసుకున్న రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా వచ్చినాయేమో చూడాలి. వచ్చినాయా లేదా? మెయిన్ రియాక్షన్లో ఏముంది? సి ఉంది అంతే. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమొచ్చింది? బి. అంటే బి ఏంటి? ఇట్ ఈజ్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్. ఏ నుంచి సి ఫామ్ అవ్వడానికి మనకి మిడిల్లో ఫామ్ అయిన ఇంటర్మీడియట్ ప్రొడక్ట్. ఇంటర్మీడియట్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ రేట్ లా. టు అవాయిడ్ ద ఇంటర్మీడియట్, ఆ ఇంటర్మీడియట్ని మనం అవాయిడ్ చేయాలంటే బై యూజింగ్ ఫాస్ట్ రియాక్షన్. మన ఫాస్ట్ రియాక్షన్కి ఏం రాయొచ్చు? ఫర్ ఫాస్ట్ రియాక్షన్ కేసీ. ఫాస్ట్ రియాక్షన్ ఇది ఏ టు బి. ఇప్పుడు కేసీ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్స్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో మనకి ఇక్కడ బి కావాలి కదా. సో దట్ ఎంప్లాయిస్, సెకండ్ నోట్ చేస్తున్నాను. సో దట్ ఎంప్లాయిస్ బి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఏ కాన్సన్ట్రేషన్. సో ఇది 1 అనుకోండి, ఇది 2. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ 1. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. అగైన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి అంటే కేసీ ఇంటూ ఏ. కే ఇంటూ కేసీ, కాన్స్టెంట్ ఇంటూ కాన్స్టెంట్, ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ స్క్వేర్. దట్ మీన్స్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఎక్కడ ఉందో చూడండి. రేట్ లా ఫర్ దిస్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ 2. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ డబుల్స్ విత్ ఎవ్రీ 10 degrees సెంటిగ్రేడ్ రైజ్ ఇన్ టెంపరేచర్. అప్పుడు ఇది థర్డ్ టైము 4th టైము రిపీట్ అవుతుంది ఈ మోడల్ క్వశ్చన్. ఇఫ్ ద రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద విసినిటీ ఆఫ్ 22 degrees సెంటిగ్రేడ్, ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్. సో సేమ్ ఫార్ములా లాగ్ K2 బై K1. బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇది లాగ్ K2 బై K1 ఈజ్ ఈక్వల్ టు EA బై 2.303 R ఇంటూ 1/T1 మైనస్ 1/T2. సో K2 K1 ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ డబుల్ విత్ ఎవ్రీ 10 degrees సెంటిగ్రేడ్ రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఏమవుతుంది? రేట్ కాన్స్టెంట్ లాగ్ 2K1 బై K1 ఈక్వల్ టు ఈఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈఏ బై 2.303 ఇంటూ ఆర్ వాల్యూ 8.314 into 1 by temperature, initial temperature 22 degrees centigrade. 22 degrees centigrade, it is converted to kelvins. 22 plus 273, 275, 295. So 295 kelvins minus 1 by T2. It is converted into 22 plus 273 kelvins. That equal to 295 kelvins. So 295. ఎవ్రీ 10 degrees సెంటిగ్రేడ్ రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే 22 degrees సెంటిగ్రేడ్ టు 32 degrees సెంటిగ్రేడ్ అంటే 32 యాడ్ చేయండి. 273 ప్లస్ 32 305. సో ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే నియర్లీ 49.8 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి మీరు. ఇది 49.8 kJ మోల్ ఇన్వర్స్. ఏ వాల్యూ వస్తుంది? ఏ వాల్యూ. సో క్యాలిక్యులేట్ చేయండి, ఇది ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్, for a reaction A to B, the average energies of A and B are 30 and 60. A average energy 30, B average energy 60 respectively. Energy of the activation for the backward reaction is 93 kilocalories per mole. Energy, సో ఇక్కడ మనకి ఎనర్జీ ఆఫ్ యాక్టివేషన్ ఫర్ ది బ్యాక్వర్డ్ రియాక్షన్ 93 అంటే దాన్ని డెల్టా హెచ్ అనుకోండి. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 93 kilocalories per mole. ఇప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ద యావరేజ్ ఎనర్జీస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 30 and 60 అన్నారు. ఇక్కడ మనకి యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఏ టు బి యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటి?
యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఏ అంటే ఏ ఫామ్ అవ్వడానికి అక్కడ ఎంత కిలో క్యాలరీస్ ఎనర్జీ రిక్వైర్డ్ అయింది. ఏ ఫామ్ అవ్వడానికి దట్ మీన్స్ బి టు ఏ బ్యాక్వర్డ్ రియాక్షన్కి వాల్యూ 30. నెక్స్ట్ యావరేజ్ ఎనర్జీ ఆఫ్ బి మీన్స్ బి ఏ టు బి, ఏ బిగా కన్వర్ట్ అవ్వడానికి అంటే యావరేజ్ ఎనర్జీ ఆఫ్ బి ఈజ్ 60. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫార్వర్డ్, ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ రియాక్షన్కి మనకి ఎనర్జీ ఎంత, యావరేజ్ ఎనర్జీ 30. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ రియాక్షన్కి యావరేజ్ ఎనర్జీ 30 కిలో క్యాలరీస్ పర్ మోల్. సో ఇప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇది డెల్టా హెచ్ బ్యాక్వర్డ్. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ రియాక్షన్ మైనస్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ మైనస్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే డెల్టా హెచ్ వాల్యూ ఎంత, 93 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 30. సో దట్ ఎంప్లాయిస్ ఏ వాల్యూ ఎంత అవుతుంది, 93 ప్లస్ 30 అంటే 123 కిలో క్యాలరీస్ పర్ మోల్. సో ఇది యాక్టివేషన్ ఎనర్జీ 123 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ ద ప్లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ వర్సెస్ టైమ్. ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ ద ప్లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ వర్సెస్ టైం. టైంకి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్కి. జీరో ఆర్డర్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ ఫార్ములా K ఈజ్ ఈక్వల్ టు A0 మైనస్ AT బై T. ఈ టీని ఇటు సైడ్ తీసుకురండి. KT ఈజ్ ఈక్వల్ టు A0 మైనస్ AT. A0 మీన్స్ కాన్సన్ట్రేషన్, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. AT మీన్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ A అట్ ఎ టైమ్ T. సో ఇప్పుడు మనకి మైనస్ ATని సైడ్ తీసుకురండి, ప్లస్ AT ఈక్వల్ టు KTని సైడ్ తీసుకెళ్తే మైనస్ KT ప్లస్ A0. సో ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఇక్కడ స్లోప్ ఏంటి, m. స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ k. అండ్ y యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం, AT అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ A. x యాక్సిస్ T. y యాక్సిస్ మీద కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, x యాక్సిస్ మీద T. ఇప్పుడు గ్రాఫ్ని డ్రా చేయండి. ఆన్ y యాక్సిస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, ఆన్ x యాక్సిస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆన్ x యాక్సిస్ టైం. సో y ఈక్వల్ టు mx ప్లస్ c మీన్స్ స్ట్రైట్ లైన్. నెగిటివ్ స్లోపా పాజిటివ్ స్లోపా? సో నెగిటివ్ స్లోప్. సో మనకి నెగిటివ్ స్లోప్ అయితే గ్రాఫ్ ఇలా వస్తుంది, పాజిటివ్ స్లోప్ అయితే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. సో స్లోప్ ఎంత, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ k. సో ఇది స్లోప్ నెగిటివ్. నెక్స్ట్ వాట్ ఈజ్ y ఇంటర్సెప్ట్? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cలో ఈ cని ఏమంటామంటే మనం y ఇంటర్సెప్ట్. సో వాట్ ఈజ్ y ఇంటర్సెప్ట్ హియర్? A0 ఈజ్ y intercept. So A0 is y intercept, positive intercept. It is positive intercept. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చూడండి, లీనియర్. సో ఆల్ ఆర్ లీనియర్ విత్ పాజిటివ్ స్లోపా నెగిటివ్ స్లోపా? నెగిటివ్ స్లోప్. సో లీనియర్ విత్ నెగిటివ్ స్లోప్. మనం ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఎలిమినేట్ చేయొచ్చు. సో లీనియర్ విత్ నెగిటివ్ స్లోప్. అండ్ నాన్ జీరో పాజిటివ్ ఇంటర్సెప్టా, జీరో ఇంటర్సెప్టా? ఆల్రెడీ A0 ఈజ్ ప్రెసెంట్. సో A0 ఉంది అంటే అది నాన్ జీరో. సో నాన్ జీరో పాజిటివ్ ఇంటర్సెప్ట్స్. ఆన్సర్ ఏమవుతున్నప్పుడు 20 ఆప్షన్ B. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The specific rate constant of decomposition of compound is given by ln K equal to 5.0 minus 12,000 by T. So the activation energy of decomposition for this compound at 300 kelvins is. So what is activation energy? So activation energy మనం calculate చేయాలి.
యాక్టివేషన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకి తెలియాల్సిన ఫార్ములా కే ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ సిఏ బై ఆర్టీ. ఇక్కడ న్యాచురల్ లాగరిథమ్స్లో ఉంది కాబట్టి ఎల్ఎన్ అప్లై చేయండి. ఎల్ఎన్కే ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ సిఏ బై ఆర్టీ. సో ఎల్ఎన్కే ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ఏబి, లాగ్ ఏబి ఫార్ములా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఎల్ఎన్ఏ ప్లస్ ఎల్ఎన్ ఈ పవర్ మైనస్ సిఏ బై ఆర్టీ. సో ఎల్ఎన్కే ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ఏ మైనస్ సిఏ బై ఆర్టీ ఫ్రంట్కి వచ్చింది అనుకోండి, మైనస్ సిఏ బై ఆర్టీ ఎల్ఎన్ఈ. ఎల్ఎన్ ఈ పవర్ మైనస్ సిఏ బై ఆర్టీ అంటే మైనస్ సిఏ బై ఆర్టీ వాల్యూ, ఎల్ఎన్ఈ వాల్యూ 1 అయిపోతుంది. సో ఇది దీంతో కంపేర్ చేయండి. ఎల్ఎన్కే ఈక్వల్ టు ఎల్ఎన్ఏ మీన్స్ ఎల్ఎన్ఏ ఈజ్ 5, ఎల్ఎన్ఏ ఈజ్ 5 అండ్ మైనస్ ఈఏ బై ఆర్టీ ఈక్వల్ టు 12,000 బై టీ అంటే ఈఏ బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 12,000 బై టీ. టెంపరేచర్ని క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఈఏ ఈజ్ ఈక్వల్ టు 12,000 ఇంటూ ఆర్. ఆర్ వాల్యూ మనకి ఎందులో అడిగారు, ఇక్కడ కిలో క్యాలరీస్లో అడిగారు. సో ఆర్ వాల్యూ డిఫరెంట్ వాల్యూస్. ఆర్ వాల్యూ మనకి జౌల్స్లో అనుకోండి 8.314 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. అదే క్యాలరీస్లో అయితే 1.9 ఉంటుంది, 1.987. సో మనం 2 డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ 12,000 ఇంటూ 2 క్యాలరీస్ అంటే 24,000 క్యాలరీస్. క్యాలరీస్ని మన కిలో క్యాలరీస్ అంటే 10 క్యూబ్ క్యాలరీస్ ఈక్వల్ టు 1 కిలో క్యాలరీ అంటే 24 కిలో క్యాలరీస్. 24 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఎక్కడ ఉందో చూడండి ఆన్సర్. 24 కిలో క్యాలరీస్, అది ఇంపార్టెంట్, కిలో క్యాలరీస్. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ జీరో ఆర్డర్ రేట్ కాన్స్టెంట్? వెరీ 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 ఈజీ. వాట్ ఈస్ ద రేట్ కాన్స్టెంట్? రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఆర్ మోల్ పవర్ 1 మైనస్ n, లీటర్ పవర్ n-1 సెకండ్ ఇన్వర్స్. n ప్లేస్లో జీరో ఆర్డర్ కాబట్టి ఇక్కడ జీరో సబ్స్టిట్యూట్ చేయండి. n ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది? మోల్ పవర్ 1 మైనస్ 0 మోల్, లీటర్ పవర్ 0-1 లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ ఎక్కడ ఉందో చూడండి. మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. సో ఆన్సర్ ఏ. సో 23 చూడండి. For a first order reaction A to B, the temperature dependent rate constant in second inverse was found to follow the equation log K is equal to minus 20 by T plus 4. The activation energy and pre-exponential factor A respectively. So already మళ్ళీ మనకి ఇక్కడ సేమ్ మోడల్ log K is equal to minus 20 by T plus 4. ఇక్కడ log K LNK కాదు log K. సో అప్పుడు మనం ఏం చేయాలి? K is equal to A into e power minus CA by RT. ఫస్ట్ న్యాచురల్ లాగరిథం LNK is equal to LN, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదండి. LNK is equal to LNA minus EA by RT. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది న్యాచురల్ లాగరిథం. న్యాచురల్ లాగరిథంని మనం టు ది బేస్ 10లో కన్వర్ట్ చేద్దాం. అంటే లాగరిథమ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? 2.303 log LN ఈజ్ ఈక్వల్ టు 2.303 log K ఈజ్ ఈక్వల్ టు 2.303 log A మైనస్ CA బై RT. సో మొత్తం ఈక్వేషన్ని 2.303తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? log K ఈజ్ ఈక్వల్ టు log A మైనస్ EA బై 2.303 RT. ఇప్పుడు ఇది log K ఈజ్ ఈక్వల్ టు log A మైనస్ EA బై 2.303 RTని దీంతో కంపేర్ చేయండి. అప్పుడు log K క్యాన్సిల్. ఇప్పుడు log A అంటే log A ఏమొస్తుంది? log A ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 20 బై T ప్లేస్లో మైనస్ EA బై 2.303 RT. అంటే మనం ఏం రాయొచ్చు దాని ప్లేస్లో? EA బై 2.303 R. EA బై 2.303 R ఈజ్ ఈక్వల్ టు 1 బై T రిమూవ్ చేస్తే 20. సో దట్ ఎంప్లాయిస్ EA ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2.303 ఇంటూ R వాల్యూ అగైన్ జౌల్స్లో ఇచ్చారా క్యాలరీస్లో ఇచ్చారా చూడండి. క్యాలరీస్ అంటే మనం తీసుకోవాల్సింది R వాల్యూ 2. చూడండి ఇక్కడ R వాల్యూ 2 క్యాలరీస్, ఇది క్యాలరీస్.
కిలో క్యాలరీస్లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏ క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో. 20 × 2 20 × 2 40 40 × 20.303 2.303 ఇది ఎంత వస్తుంది? 4 × 2.3 ఎంత వస్తుంది? 4 × 2.3 అంటే 9.2 అంటే 92, నియర్లీ 92. 92 ఏంటండి ఇది? క్యాలరీస్. 92 క్యాలరీస్ మోల్ ఇన్వర్స్. సో క్యాలరీస్ ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్. 92 క్యాలరీస్ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఆప్షన్, నియర్లీ 92 క్యాలరీస్. లాగ్ ఏ వాల్యూ? లాగ్ ఏ అంటే ఏంటి? ఇక్కడ లాగ్ ఏని ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ అంటాం. సో వాల్యూ ఎంత? లాగ్ ఏ 4. లాగ్ ఏ 4. ఏ ఈజ్ 10⁴. హియర్ ఏ ఈజ్ ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్. ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్. ఎందుకు ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ అని అంటున్నాం? ఏంటంటే చూడండి ఇది ఎక్స్పోనెన్షియలే కదా, e⁻−EA/RT అనేది ఎక్స్పోనెన్షియల్, దానికి బిఫోర్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఏ, దాన్ని ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ అంటాం. ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ అన్న అగైన్ వై ఏ మీన్స్ అర్హీనియస్. అకార్డింగ్ టు సైంటిస్ట్ నేమ్ అర్హీనియస్ ఫ్యాక్టర్. ఏ ఈజ్ అర్హీనియస్ ఫ్యాక్టర్ and also called as pre-exponential factor. So a value 10⁴. Next a value 92. So answer B. Note change. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ వ్యారీస్ విత్ టెంపరేచర్ అకార్డింగ్ టు. హాఫ్ లైఫ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఏంటి? T of is equal to 0.693/K. అకార్డింగ్ టు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ T of is equal to 0.693/K. హాఫ్ లైఫ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ వ్యారీస్ విత్ టెంపరేచర్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం టెంపరేచర్ని ఎలా తీసుకోవాలి? న్యాచురల్ లాగరిథమ్స్లో ఇచ్చారు కాబట్టి న్యాచురల్ లాగరిథమ్స్ తీసుకోండి. ln T half is equal to ln of 0.693/K. అంటే ln T half is equal to ln 0.693 log A/B ఫార్ములా log A - log B మైనస్ ln K. ఇది ఇలా ఉంచండి. మనకి కేకి ఫార్ములా ఏంటి? K ఈజ్ ఈక్వల్ టు A × e⁻−EA/RT. సో న్యాచురల్ లాగరిథం అప్లై చేసిన తర్వాత ln K ఈజ్ ఈక్వల్ టు ln A - EA/RT. సో ఇది ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేసామనుకోండి. సో దీనికి ఫార్ములా ఏమొస్తుంది? చూడండి, ln K మైనస్ ln K ఇటు సైడ్ తీసుకురండి, ఇది అటు సైడ్కి వెళ్తుంది. అప్పుడు ln 0.693 మైనస్ ln T ఆఫ్. మైనస్ ln K లెఫ్ట్ సైడ్కి వస్తే ln K, ln T ఆఫ్ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ ln T ఆఫ్. అంటే ఇప్పుడు ఈ ln K వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ln 0.693 మైనస్ ln T ఆఫ్ ఈక్వల్ టు ln A - EA/RT. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ln T ఆఫ్కి 1/Tకి రిలేషన్. మైనస్ ln T ఆఫ్ ఇటు సైడ్కి, దీన్ని ఇటు సైడ్కి తీసుకురండి. అప్పుడు ln 0.693 మైనస్ ln A ప్లస్ EA/RT ఈక్వల్ టు ln T ఆఫ్. ఇప్పుడు ln T ఆఫ్కి టెంపరేచర్కి రిలేషన్ ఏంటంటే ఇక్కడ ln T ఆఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/T, అంటే ప్రపోర్షనల్ టు 1/T. అంటే ln T ఆఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/T. ln T ఆఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఆన్సర్ ఏమవుతుంది? A. సో నెక్స్ట్, ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద రేట్ కాన్స్టెంట్ ఎట్ హాఫ్ లైఫ్ టైమ్ ఈజ్. జీరో ఆర్డర్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్ అండి. జీరో ఆర్డర్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్. సో మనకి ఫార్ములా ఏంటి? K ఈజ్ ఈక్వల్ టు A0 మైనస్ AT
టీ ఆఫ్. సో ఫస్ట్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏటీ బై టీ ఆఫ్. యాక్చువల్గా మనకి కేక్ ఫార్ములా ఏంటి, రేట్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏటీ బై టీ. టీ ఆఫ్ కావాలంటే మనం టీ ప్లేస్లో టీ ఆఫ్, టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్. ఏటీ అంటే అసలు హాఫ్ లైఫ్ అంటే ఏంటి, హాఫ్ లైఫ్ మీన్స్ హాఫ్ ఆఫ్ ది రియాక్షన్, హాఫ్ ఆఫ్ ది రియాక్టెంట్ డికంపోజిషన్, ద టైమ్ టేకెన్ ఫర్ ది హాఫ్ ఆఫ్ ది రియాక్టెంట్ డికంపోజిషన్. అంటే ఇక్కడ మనం ఏటీ ప్లేస్లో ఏం రాస్తాం, ఏ నాట్ బై టూ. సో అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏ నాట్ బై టూ బై టీ ఆఫ్. సో ఇది ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఇక్కడ ఎల్సిఎం టూ ఏ నాట్ మైనస్ ఏ నాట్, సో ఏ నాట్ 2 ఇంటూ టీ ఆఫ్, సో 2 ఆఫ్. అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2 ఆఫ్, టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2K. ఇప్పుడు రిలేషన్ చూడండి, 4 ఆప్షన్స్లో కే ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ నాట్ ప్లేస్లో ఆర్ నాట్ తీసుకున్నాడు, సో ఆర్ నాట్ మైనస్ ఆర్ నాట్ బై 2 బై టీ ఆఫ్. సో ఆన్సర్ ఏమవుతుంది, సి. సో లాస్ట్ వన్ చూడండి, 26th క్వశ్చన్ ఏమిచ్చాడు ఇక్కడ, రేట్ కాన్స్టెంట్ ఇచ్చారు, రేట్ కాన్స్టెంట్ 0.2303. సో రేట్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు 0.2303 minute inverse. So what is the time required to complete 9/10 fraction of the reaction? అంటే ఎలా అంటే ఫస్ట్ మనకి ఇది ఏ ఆర్డరా చూడండి, ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా, జీరో ఆర్డరా, ఎలా చెప్తాం మనం డైరెక్ట్గా చూసిన వెంటనే, వాడు ఇవ్వలేదు అది జీరో ఆర్డరా, ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డర్ అనేది ఇచ్చాడా, ఓకే ఇచ్చాడు కదా. ఫస్ట్ ఆర్డర్ డికంపోజిషన్ ఇచ్చేసాడు కాబట్టి మనం ఫస్ట్ ఆర్డర్కి డైరెక్ట్గా ఫార్ములా నోట్ చేసి చెప్పేయచ్చు. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ అని ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి, రేట్ కాన్స్టెంట్ 0.2303 టైమ్ ఇన్వర్స్. మనకి టైమ్ ఇన్వర్స్, మినిట్ ఇన్వర్స్ ఇచ్చినా, సెకండ్ ఇన్వర్స్ ఇచ్చినా అది రేట్ కాన్స్టెంట్ టైమ్ ఇన్వర్స్ వచ్చింది అంటే అది ఫస్ట్ ఆర్డర్. సో మినిట్ ఇన్వర్స్ కానీ సెకండ్ ఇన్వర్స్ కానీ ఏది వచ్చినా అది ఫస్ట్ ఆర్డర్. సో ఫస్ట్ ఆర్డర్ ఫార్ములా ఏంటి, కే ఈజ్ ఈక్వల్ టు 2.303 బై టీ లాగ్ ఏ నాట్ బై ఏటీ. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, ఏ నాట్ బై ఏటీని ఏ బై ఏ మైనస్ ఎక్స్, అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ బై ఎట్ ద టైమ్ టీ కాన్సన్ట్రేషన్ ఏ మైనస్ ఎక్స్. దీన్ని బేస్ చేసుకుని చూడండి, రేట్ కాన్స్టెంట్ వాల్యూ 0.2303 దట్ ఈక్వల్ టు మనం టైం కదా క్యాలిక్యులేట్ చేయాలి, 2.303 బై టీ లాగ్. ఫస్ట్ మనం ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ని పర్సంటేజెస్లో ఇస్తే 100/100 మైనస్ అని తీసుకోండి. ఇలా ఫ్రాక్షన్స్లో ఇస్తే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 1, హియర్ ఆల్సో 1 మైనస్ 9/10, 1/1 మైనస్ 9/10. సో 0.2303 ఈజ్ ఈక్వల్ టు 2.303 బై టీ లాగ్ 1/1 మైనస్ 9/10 అంటే 10 మైనస్ 9/10, 10 మైనస్ 9/10 మీన్స్ 1/10, 1/1/10 అంటే 1/1/10 అంటే 10. డైరెక్ట్గా మీరు ఇక్కడ 10 నోట్ చేసేచ్చు, లాగ్ 10. సో మనకి టీ కదా కావాలి, టీ ఈజ్ ఈక్వల్ టు 2.303 బై 0.2303 లాగ్ 10 వాల్యూ 1. సో 0.23 2.3లో హౌ మెనీ టైమ్స్, 10 టైమ్స్, అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 10 మినిట్ ఇన్వర్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు 10 మినిట్ ఇన్వర్స్. సో మనం ఆప్షన్స్ రాయడం మర్చిపోయాం. చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే 0.1 బి 10 సి 100 డి ఇంకొకటి ఏదో ఇచ్చాడు 0.01. సో ఆన్సర్ ఏమవుతుంది 10. సో ఆన్సర్ ఏమవుతుంది 10.